క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. పల్నాడు జిల్లా నగరేకల్లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వేడింది. ఈ రెండు హత్యలు చేసింది వారి సిస్టర్ గా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితురాలు కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య మరో నలుగురు మైనర్లను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. ఇక నవంబర్ 26వ తేదీన రామకృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గోరంట్ల కాలువలో పడేశారు. అలాగే డిసెంబర్ 10న కానిస్టేబుల్ గోపీకృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గుంటూరు బ్రాంచ్ కెనాల్లో పడేశారు. ఆస్తి కోసం తోడబుట్టిన వారిని దారుణంగా హత్య చేసి కాలువలో పడేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరేకల్లకు చెందిన పోలరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం కూతురు కృష్ణవేణి ఘాతుకానికి పాల్పడింది. తన తండ్రి ఉద్యోగం తనకు కావాలనే ఉద్దేశంతో తన తోబుటువులైన గోపి రామకృష్ణలను దారుణంగా చంపేసి మృతదేహాలను కాలువల్లో పడేసింది. గోపి బొల్లపల్లి స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. రామకృష్ణ నిరుద్యోగి. అయితే వీరిద్దరికి తండ్రి ఉద్యోగం రాకుండా తనకే రావాలన్న ఉద్దేశంతో ఇద్దరిని చంపేసినట్లుగా డీఎస్పీ హనుమంతరావు తెలిపాడు. అయితే నగరేకల్లో డబుల్ మర్డర్ కేసు సంచలనంగా మారడంతో చాలా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు కేసును త్వరగా ఛేదించారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి